ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఏమైనా జరుగుతుందా కదా? లేదంటే 18 కోట్లు, 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? సార్ అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్క్ ద క్వశ్చన్ సార్. దెర్ ఈస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో ఇప్పుడు. థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక వాళ్ళ పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే అట్ యంగర్ ఏజ్, ఒక 6-7 years ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్ని ఒక $2 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఈస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్, అంతే. సో ఇది నిజంగానే ఉంది, ఈ ఇంజెక్షన్ 17 కోట్ల అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐ లేదు సార్. నేను అంత మెసేజింగ్ అంతా ఏం లేదు సార్. ఇట్స్ శైలేష్ గారు